ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్టోబర్ బిగినింగ్ లోనే మనకి సూర్యగ్రహణం జరుగుతుంది. అమావాస్య రోజు సూర్యగ్రహణం అన్నమాట. ఇది కొద్దిగా రేర్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్రీక్వెంట్ గా జరిగే కాస్మిక్ ఈవెంట్ కాదు. ఓకే. సో సర్వపిత్రి మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం జరగడం అనేది చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ ఎక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు అంటే మన పితృదేవతలకి తర్పణాలు మనకి చాలా ఆస్పిషియస్ చెప్పుకోవచ్చు అనమాట. ప్రసిద్ధి ఉన్న వాళ్ళు దాన్ని ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఆస్పిషియస్ మనం చెప్పుకోవచ్చు, ఎస్పెషలీ ఆ ఆస్పెక్ట్ లో మనకి. అదర్వైజ్ మనకి రవి మనకి 16th కి తులారాశిలోకి ఎంటర్ అవుతారు. అంటే అక్కడ మనకి రవి నీచబడతారు అనమాట. సో ఆల్మోస్ట్ డెబిలిటేషన్ లోకి వచ్చేస్తారు కాబట్టి కొద్దిగా మోస్తరుగా మనకి గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అట్లాంటి వాటికి కొంచెం మనకి డిస్టర్బెన్సెస్ కనిపించే లీడర్స్ కి కనిపించేసి కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కుజుడు మాత్రం మనకి 20th అక్టోబర్ అంటే 20వ అక్టోబర్ రోజున మనకి కుజుడు నీచబడతారు, కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు. సో ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటే కుజుడు ఆల్మోస్ట్ ఒక 6 నెలలు స్తంభించి వక్రగతి పొంది మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ జరిగే ట్రాన్సిట్స్ ఉంటాయి అన్నమాట. కర్కాటక రాశి నుంచి మిథునంలోకి, మళ్ళీ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి, ఇలా కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ మనకి ఉంటుంది. సో ఈ ఇయర్ కి మనం ఇయర్ ఎండింగ్ కి చూసుకుంటే అక్టోబరే కాకుండా చూసుకుంటే మేజర్ మనకి ఇంపాక్ట్ వచ్చేది కుజుడు స్తంభన అనమాట. అండ్ కుజుడు నీచబడడం, ఓకే, స్తంభించి నీచబడడం, స్టేషనరీలోకి వెళ్ళి. దెన్ ఇంకొక ట్రాన్సిట్ ఏంటంటే మనకి గురుడు వక్రి అవుతున్నారు అక్టోబర్ 9th. ఓకే. సో ఇది మేజర్ ట్రాన్సిట్స్ అన్నమాట. మనకి అక్టోబర్ 9th గురువు వక్రి అయినప్పుడు ఆయన దాదాపుగా మనకి ఫిబ్రవరి వరకు కూడా వక్రి గతిలోనే ఉంటారు. సో మిడ్ ఫిబ్రవరి ఆ టైంకి స్టేషనరీ అయి డైరెక్షన్ స్ట్రెంత్ మళ్ళీ వచ్చేస్తుంది. శని మాత్రం మనకి నవంబర్ లో డైరెక్ట్ అవుతారు. సో అక్టోబర్ లో మెయిన్ ట్రాన్సిట్స్ ఏమున్నాయంటే ఇది ఆల్రెడీ రాహుకేతు మనకి మీనరాశి అండ్ కన్యా రాశిలో ట్రాన్సిట్స్ జరుగుతున్నారు. అండ్ ఆల్రెడీ శని మనకి వక్రి అయ్యి మనకి కుంభరాశిలో ట్రాన్సిట్ అవుతున్నారు. కాబట్టి మన మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ పర్టికులర్ అక్టోబర్ కి ఏం చూసుకోవాలంటే రవి ఒకటి, కుజుడు ఒకటి అండ్ గురు వక్రి, ఈ 3 గ్రహాలు కూడా అగ్నితత్వ గ్రహాలు కాబట్టి కొద్దిగా మెయిన్ ప్లానెట్స్ రవి అండ్ కుజుడు 2 కూడా నీచ అవస్థలో ఉండడము ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అన్నమాట. ఇది మనకి గ్లోబల్ గా చాలా మట్టుకు ఇంపాక్ట్ చూపించే రిజల్ట్స్ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఏదైనా సడన్ వార్ ఎక్స్ప్లోజన్స్ అవ్వడము, లేకపోతే గవర్నమెంట్ లో రీస్ట్రక్చరింగ్స్ అవ్వడము, ప్రాపర్ స్టెబిలిటీ ఉండకపోవడము, ఇంపల్సివ్ డిసిషన్స్ తీసుకోవడము, ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు కనిపిస్తాయి అన్నమాట ఈ అక్టోబర్ నెలలో. ఇది దాదాపు అన్ని రాశుల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది. ఈ రాశికి బాగుందా ఆ రాశికి బాగాలేదా అన్నట్టు కాకుండా మేజర్ గా అందరికి సమానంగా ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్. దాంట్లో మనకి సూర్యగ్రహణం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనము కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. తులారాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండవలసిన సిచ్యువేషన్ అమ్మా. ఎందుకంటే లగ్నంలోనే రవి నీచబడతాడు వీళ్ళకి. ఇక్కడ వీళ్ళకి 11th లార్డ్ అంటే లాభాధిపతి లగ్నంలో నీచబడడం. సో కొద్దిగా వీళ్ళకి ఏదైతే హోప్స్ అండ్ విషెస్ ఏవైతే ఉంటాయో, ఎక్కువ పెద్ద పెద్ద కోరికలు ఏవైతే ఉంటాయో కొద్దిగా సైడ్ అయ్యే సిచ్యువేషన్స్ అన్నమాట ఈ పర్టికులర్ మంత్. పబ్లిక్ ఇమేజ్ కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది థర్డ్ పార్టీ వల్ల కూడా, అంటే థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ వీళ్ళు ఏదైనా ఒక మాట అనేసేసి అవతల వ్యక్తి కొద్దిగా ఇబ్బంది అయిపోయి దానివల్ల వీళ్ళ రెప్యుటేషన్ కొద్దిగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ సర్కిల్లో ఉన్న కెరియర్ ఆపర్చునిటీస్, వాళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళతోటి కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆఫీస్ లో కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఓన్ బిజినెస్ చేస్తున్నా సరే కొంచెం కేర్ఫుల్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే నీచబడిన కుజుడు 10వ స్థానంలోనే ఉంటారు. అండ్ మనకి మళ్ళీ 5వ స్థానంలో రెట్రో శని ఉంటుంది కాబట్టి దానివల్ల వీళ్ళకి కొద్దిపాటిగా ఇష్యూస్ క్లియర్ గా కనబడుతున్నాయి. తల్లి ఆరోగ్యం కొద్దిగా
ఛాలెంజింగ్ ఉంటుంది. సో ఎంత చిన్న సిచ్యువేషన్ వచ్చినా సరే వెంటనే హాస్పిటల్స్ విజిట్ చేయడము, నెగ్లెక్ట్ చేయకుండా ఉండడము, హెల్త్ పరంగా అశ్రద్ధ అస్సలు పనికిరాదనమాట ఈ టైంలో తల్లి ఆరోగ్యం పట్ల. ట్రావెల్ ఎవరైతే చేస్తుంటారో, లేకపోతే ట్రావెల్ బిజినెస్ లో ఉంటూ ఉంటారు కదా, ఎయిర్ టికెటింగ్ లేకపోతే కార్ ట్రావెల్స్, ఇట్లాంటి బిజినెస్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట ఈ పర్టికులర్ టైం జోన్ లో. ఎందుకంటే వీళ్ళకి సప్తమాధిపతి అండ్ ద్వితీయాధిపతి కుజుడు దశమ స్థానంలో నీచబడి ఉండడము అంత ఫేవరబుల్ ట్రాన్సిట్ కాదనమాట. అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళకి లాసెస్ రావడము, అంటే వీళ్ళు ఊహించలేరు అనమాట, లాస్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఊహించలేరు. కాబట్టి వీలైనంత మట్టుకు అలర్ట్ గా ఉండడము, రాంగ్ గురుస్ అంటే ఇంకా ఇక్కడ షష్టాధిపతి గురుడు అండ్ మనకి తృతీయాధిపతి గురుడు కూడా వక్రి అయ్యి అష్టమ స్థానంలో ఉండడం వల్ల తులాలగ్నం తులారాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి తెలియకుండా రాంగ్ గురూస్ లోకి, అంటే మనకి గురువు లాగానే కనిపిస్తూ ఉంటారు కానీ ఫేక్ గురూస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా, రాంగ్ అడ్వైసెస్ ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళ ట్రాప్ లో పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మడానికి లేదు. వీళ్ళనంత మటుకు మీ కంట్రోల్లో మీరు ఉండి డెసిషన్స్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ తోటి డిస్కస్ చేసి డెసిషన్స్ తీసుకోవడం వల్ల చాలా మటుకు ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ అవుతారు అన్నమాట. మరి ఒకసారి తులారాశి వారికి రెమెడీస్ కూడా వివరించండి. తులారాశి వాళ్ళకి వీళ్ళు రెమెడీస్ ఏంటంటే విష్ణు సహస్రనామం చాంటింగ్ రెగ్యులర్ గా చేసుకోవడము, ఈ ట్రాన్సిట్ అయ్యేంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రెగ్యులర్ గా పూజలు చేసుకోవడము, ప్రతి మంగళవారము దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి విజిట్ చేయడము, అర్చన చేయించుకోవడము, వీలైనంత మట్టుకు కొద్దిగా చాలా స్పైసీ ఫుడ్ అట్లాంటివి కొద్దిగా కారం అవి ఇవి కొద్దిగా తగ్గించుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది. మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ లగ్నంలోనే రాహు సంచారం జరుగుతుంది. మీన లగ్నము మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. సప్తమంలో కేతు ట్రాన్సిట్ అండ్ మనకి కుజుడిని చూసుకుంటే ద్వితీయాధిపతి అండ్ భాగ్యాధిపతి కుజుడు పంచమంలో నీచబడము. సో ఇక్కడ పిల్లలకి సంబంధించి ఇబ్బందులు రావడము, పిల్లల వల్ల అనవసరమైన మానసిక ఒత్తిడికి గురవ్వడము, లేదా పిల్లల హెల్త్ పరంగా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, ఎక్కడైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ లో కొద్దిపాటిగా లాసెస్ రావడము, లేదా ఇంకా అనుకోకుండా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వీళ్ళు డబ్బు నష్టపోవడము, తెలిసి తెలియగా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడము, అందులో ల్యాండ్ కి సంబంధించి రియల్ ఎస్టేట్ కి సంబంధించి పెట్టుబడి పెట్టడము, లేకపోతే కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా చేయడము దాని ప్రాపర్ ప్లానింగ్ లేకుండా చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి. అనవసరమైన మాయాలోకంలో ఉండడము, ఎందుకంటే ఇక్కడ మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ రాహు సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఊహించేది ఒకటి, దాని అంచనా ఇంకొక రాగా ఉంటుంది అనమాట. సో దాని వల్ల కూడా వీళ్ళు కొద్దిపాటిగా వీళ్ళ క్యాలిక్యులేషన్స్ మిస్లీడ్ చేస్తాయి అనమాట. వీళ్ళ డెసిషన్స్ ని ప్రాపర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా వీళ్ళకు ఉండవు ఈ పర్టికులర్ మంత్ లో. అండ్ తండ్రితోటి కూడా కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్, తండ్రికి హెల్త్ ఇష్యూస్ రావడము, లేదా తండ్రితోటి కొద్దిగా వాగ్వివాదాలకి లోన్ అవ్వడము మనకి క్లియర్ గా కనబడుతుంది. అంటే వీళ్ళు ఒకటి చెప్తే ఫాదర్ ఇంకొకలాగా అర్థం చేసుకొని డిసగ్రిమెంట్స్ జరగడము, లేకపోతే డ్యూయల్ పార్ట్నర్షిప్ ఫాదర్ తోటి ఏదైనా చేస్తున్నారంటే అక్కడ కూడా కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ రావడము, ఇవన్నీ మనకి క్లియర్ గా కనబడుతున్నాయి. సిబ్లింగ్స్ తోటి కూడా అంటే అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములతో కూడా కొద్దిపాటిగా కమ్యూనికేషన్ లో ఇబ్బందులు రావడం కనబడుతుంది మనకి. ఎందుకంటే ఇక్కడ పంచమ ద్వితీయాధిపతి అండ్ భాగ్యాధిపతి కాబట్టి మనకి పంచమ స్థానంలో ట్రాన్సిట్ జరుగుతుంది, అదొకటి. అండ్ మనకి ఈ మెయిన్ ఎఫెక్ట్ మనకి సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం యొక్క ఎక్లిప్స్ మనకి మీనరాశి వాళ్ళ పైన ఎక్కువ ఉంటుంది ఈసారి. ఎందుకంటే అదే రాశిలో మనకి సూర్యగ్రహణం జరుగుతుంది, అందులో మహాలయ అమావాస్య కూడా ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో ఓవరాల్ గా మనం ఈ ద్వాదశ రాశుల్లో చూసుకుంటే ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే మీనరాశికి, కర్కాటక రాశికి, కన్యా రాశికి, సింహరాశికి, వృశ్చిక రాశి వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కుంభరాశికి కూడా ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళందరూ కూడా నా గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ శాంతి పూజ చేయించుకోవడము, రవికి, చంద్రుడికి, రాహుకి, కేతుకి కలిపి వీళ్ళు పరిహారము గ్రహణం తర్వాత చేయించుకోవడము చాలా ఇంపార్టెంట్ రెమెడీ అన్నమాట. దీని ఎఫెక్ట్స్ మనకి దాదాపు 3 months to 6 months ఉంటుంది కాబట్టి వారి వారి జన్మ జాతకాన్ని బట్టి వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో చూసుకుంటూ మెల్లిగా దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలే తప్ప హేస్టీ డెసిషన్స్ తీసుకోవడానికి లేదు.
ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే కుజుడి యొక్క ట్రాన్సిట్ నీచావస్థలో ఉండడము, అది చాలా కాలం వరకు ఒక 6 to 8 months వరకు మనకి ట్రాన్సిట్ ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు ఎంత శాంతంగా ఉండి డెసిషన్స్ తీసుకుంటే అంత మేలు జరుగుతుంది. లేకపోతే చాలా మట్టుకు రిలేషన్షిప్స్ లో ఇంపల్సివ్ డెసిషన్స్, రెక్లెస్ కాన్వర్సేషన్స్ వల్ల వీళ్ళకి రిలేషన్షిప్స్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట.